అమ్మ ఎలా ఉందంటారు ప్రభుత్వం? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల గురించి ఆలోచిస్తున్న తీరు కానివ్వండి, మహిళలకు ఇస్తున్న పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం కూడా ట్వీట్ పెడుతున్నారు. ఆయన కేవలం మహిళల్ని మోసం చేశాడు, దగా చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. ఏం చెప్తారమ్మా ఒక సాధారణ మహిళగా? ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎస్పెషల్లీ ఏం చేస్తున్నట్టారు ఏంటి? కూటమి ప్రభుత్వంలో అంటే ముగ్గురు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మాధవ్ గారు, ముగ్గురు కూడా నిన్నగాక మొన్న స్త్రీ శక్తి పథకంలో ముగ్గురు ఒకటే మాట అన్నారు. ఏమనంటే మాకు రాజకీయ లబ్ధి కాదు, ప్రజలకి సేవ చేయటమే మా ముందున్న లక్ష్యం. మేము ప్రజలకి ఎలా సేవ చేయాలో ఆ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా కూడా మేము చేస్తామని చాలా తేటతెల్లంగా క్లియర్గా కూడా చెప్పారు. పని పాట లేకుండా పిచ్చి మాటలు మాట్లాడి వాటిని ఇంకా పాతాళానికి అధోగతికి వెళ్ళిపోతున్నారు తప్ప ప్రతిపక్షంలో హుందాతనంగా ఏం చేయాలి అనేది కూడా తెలియపోవటం చాలా విచారకరం. రాష్ట్రంలో అన్ని పథకాలు కూడా మహిళలకే కేటాయించారు. మొట్టమొదటిగా మనకి గ్యాస్ బండ్ వచ్చినప్పుడు గుది బండగా మారి మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఒక్కసారి 1000 రూపాయలు మా దగ్గర ఉండాలంటే ఉండలేదు. మగాళ్ళు పనికి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు తాగేసి వచ్చి 200, 300 ఇస్తున్నారు. ఒకసారి 1000 రూపాయలకి అయితే ఉండటమంటే ఉండలేదంటే అసలు ఏ మహిళ కంట నీళ్ళు రాకూడదు. పొయ్యిలు పెట్టుకొని ఏ మహిళ కంట పొగొచ్చి కళ్ళమటి నీళ్లు రాకూడదు. నా తల్లి కళ్ళమట్టి నీళ్లు నేను చూశాను. అలాగే ప్రతి మహిళ కూడా నాకు ఒక చెల్లెమ్మలాగా నేను భావించి ఈ మహిళలకు ఎలా రుణం తీర్చుకోవాలని ఫస్ట్ పథకం చేపట్టి దీపావళి పండుగని ప్రతి ఇంట్లో వెలుగులాగా దీపావళి పండుగ రోజున ఉచిత గ్యాస్ బండ్ ఇవ్వటం కూడా జరుగుతుంది. చాలా ఆనందదాయక వేసింది. ఆ తర్వాత వెంటనే తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు అంటే నువ్వు అంతకు ముందు ఏం చెప్పావు? ఇంటికి ఒకళ్ళకన్నావు అంటే 2, 3 పిల్లల కంటే మిగతా వాళ్ళని పనికి పంపించాలా? మిగతా వాళ్ళకి చదువు వద్దా? అంటే ఇంట్లో ఒకడికి న్యాయం చేసి ఒకళ్ళకి న్యాయం అంటే ఇప్పుడు నువ్వు తల్లికి చెల్లికి అన్యాయం చేసి నువ్వు ఒక్కడివే బాగుపడుతున్నావు. అదే నీకు వచ్చింది. అదే పందా నీకు ప్రజల మీద కూడా చూపించావు. ఏమని చూపించావు? ఇంటికి ఒకళ్ళు చదివిస్తే ఒకళ్ళు చాలు, ఇంకా మిగతా వాళ్ళు ఎటు పోయినా పర్వాలేదు, వాళ్ళు కూలీ నాలిగి పోయినా, వాళ్ళు తల్లెమ్మటి ఏ పనికి పోయినా పర్వాలేదని చెప్పని పెట్టి పోషించిన వాడివి నువ్వు. అన్ఎంప్లాయ్మెంట్ని పెట్టి పోషించిన ఘనత నీది. కానీ బాబు గారు ఒకటే చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాం అని మొన్న ఇచ్చి చూపించారు ప్రతి ఇంటికి. అప్పుడు నువ్వు ఒకళ్ళకి ఇచ్చి కూడా 1000, 2000 తగ్గించి, మరి ఎందుకు తగ్గించారో మనకైతే తెలియదు. కానీ ప్రతి ఇంటికి కూడా 1000 రూపాయలు, 2000 మరి ఆ స్కూల్ ఫండ్ కింద అన్నారు. కొంతమంది రకరకాలుగా చెప్పారు. అవి కూడా పూర్తిగా ఇవ్వలేదు. కానీ ఇవాళ తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. మొన్న ఒక ముస్లిం కుటుంబం అయ్యప్ప నగర్లో 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 60,000 రూపాయలు ఖచ్చితంగా పండి అని చెప్పిన వాళ్ళే సాక్ష్యం, ప్రజలే సాక్ష్యం. ఇవాళ అన్ని చోట్ల మీడియా ఉంది, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా వెంటనే వితిన్ సెకండ్లలో యూట్యూబ్ల ద్వారా కావచ్చు, మహిళలు ఇంట్లో కూర్చొని ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే కూడా అంతమందికి ఇచ్చిన ఘనత కూడా బాబు గారిది. నువ్వే రోజున ఇంట్లో నుంచి వచ్చావా? ప్రజల్లోకి వచ్చావా? జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసా నీకు? ఎందుకు పరదాలు కట్టుకొని తిరిగావు? నువ్వు చక్కటి పాలన చేసినట్టయితే నువ్వు ఇంత అధోగతికి వెళ్ళేవాడివా? నీకు 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? బుద్ధి లేని మాటలు మాట్లాడటం, బుద్ధి లేని ట్వీట్లు చేయడం, ఆ ట్విట్టరు మరి ఇన్స్టాగ్రాములు నీలాంటి వాళ్ళు ఖాళీగా కూర్చొని చూసేయి. పని చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా పని వంతుల మీద ఆధారపడతారు తప్ప ఇలాంటి ట్విట్లకి ఎవరు కూడా భయపడరు. అలాగే స్త్రీ శక్తి పథకం ద్వారా స్త్రీ శక్తి పథకం ఎంత మంచి పథకం అండి. ఎందుకంటే చాలా మంది మహిళలు, మీరు మీడియా వారు కూడా వెళ్ళొచ్చు, ఒక షాపింగ్ మాల్లోకి వెళ్తే 10 మంది మహిళలు గుమ్మస్తాలు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మా భర్త సంపాదన సరిపోకనే మేము ఈ వయసులో కూడా 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళ పిల్లలు కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు, ఎంతో కొంత ఇంటికి చేదోడు వాదోడుగా ఉండాలని వెళుతున్నాము. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా 3000 నుంచి 4000 వరకు లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే ఒక షేరింగ్ ఆటో ఎక్కినా కూడా రోజుకి 40 రూపాయలు, అంటే ప్రతి నెల 1500 రూపాయలు వాళ్ళ జేబులో నుంచి ఖర్చు అవుతాయి. అవి లేకుండా ఉంటే ఇంట్లో 4 పనికి వెళితే కూడా 6000 రూపాయలు మాకు కలిసి వస్తుంది. చాలా మంచి పథకం. బాబు గారి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎంతోమంది నీరాజనాలు పలుకుతున్నారు. మహిళలు ఎప్పుడైతే ఉప్పొంగి నీరాజనాలు పలుకుతున్నారో ఇది తట్టుకోలేక ట్విట్టర్లలో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఫేక్ ప్రచారాలు, ఫేక్ మనుషులను తీసుకొచ్చి ఒకడెవడో మొన్న ఫేక్ న్యూస్ నాకు పెట్టాడు ఇది అని.
అతను ఎవరు అంటే తెలంగాణ వ్యక్తి. అంటే ఈ రాష్ట్రంలో నీకు లేరు. ఈ రాష్ట్రంలో నీకు సబ్జెక్టు తెలిసిన వాళ్ళు, నీకు మెసేజ్లు పెట్టేవాళ్ళు కూడా లేరు. నువ్వు అందరినీ ఫేక్ మనుషులను తీసుకొచ్చి ఎవరెవరినో తీసుకొచ్చి నువ్వు ఎంతసేపటికి మీడియాలో పెడుతున్నా అనుకుంటున్నావు. అది ఇంకా నీ పతనానికే దారి తీస్తుంది తప్ప ఏమి లేదు. వస్తున్నాయండి, మా పింఛన్ కూడా ఇంటికి తీసుకొచ్చిస్తారండి. ఒక రోజు ముందే ఇస్తారు, 4,000 తీసుకొచ్చిస్తారండి. ఈ బస్సు కూడా బాగుందా? అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఆడవాళ్ళంతా అల్లాడిపోతున్నారు, అసలు ఏవీ లేవు, ఏదో ఆయన మోసం చేసి వచ్చాడని చెప్పి అంటున్నాడు. లేదండి, బాగుంది. ఇంకా ఏమేమి పథకాలు వస్తున్నాయమ్మా? మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి అసలు? ఈ చిన్నపిల్లలు లేరండి, మాకు వచ్చాయి. మాకు గ్యాస్ బండ్ వస్తుందమ్మా? గ్యాస్ బండ్ 2 బండ్లు వచ్చినాయి. గ్యాస్ బండ్ డబ్బులు వచ్చినాయా? బానే ఉందా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మరి రైతు డబ్బులు పడ్డాయి, రైతు భరోసా డబ్బులు అవి పడ్డాయి. పర్వాలేదు, బాగుందండి. అంతా బానే ఉంది ఈ ప్రభుత్వం వచ్చారు. అమ్మ మీరు చెప్పండి, ఈ రోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నుంచి చూస్తున్నాం కదా, ఏమేమి పథకాలు మీకు వస్తున్నాయి ఏంటి? బాగుందా బస్సు? మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితంగానే తీసుకుంటారమ్మా? మళ్ళీ వెళ్తున్నారు. ఎంత ఎంత మిగిలినాయి మీకు డబ్బులు? ఎంత మిగిలింది సుమారుగా? రాను పోనంటే 260 రూపాయల దాకా. మరి మీలాంటి వాళ్ళందరికీ కోసం ఆలోచించి చేస్తున్నారు చంద్రబాబు గారు ఈ పనులన్నీ. ప్రభుత్వం బానే ఉందంటారా? ఏమండి ఏమండి 250 పెంచి ఈయనమ్మా, ఈయన ఎలా చేస్తున్నాడు? ఏమో తగ్గిస్తున్నారా మీకు? ఒక్కసారి టైం ఏమో లేట్ అవుతుందా అంటే 2వ 3వ తారీఖుల్లో కానీ? మా ఇంటికి రేషన్ కూడా మేము వెళ్ళే పని లేదండి. మా ఇంటికి వచ్చి అర్థం పెట్టించుకెళ్తారు. ముసలాళ్ళం కదా అని ఇంటికి పెట్టుకెళ్తారు. ఆ బిల్లు ఇచ్చి పంపించి ఎవరికైతే ఇస్తాను. సో సంతోషమే మీరంతా ఈ ప్రభుత్వంలో బాగానే ఉన్నారు. హ్యాపీ అండి, నేను చెబుతున్నాను. బాగుందండి, చాలా బాగుంది. స్త్రీ శక్తి పథకం అని పేరు పెట్టారు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా దీనివల్ల ఎంతో కొంత ఉపయోగం ఉందంటారా లేదా? అలాగే పెన్షన్లు అని కానీ టైంకి వస్తున్నాయి అమ్మా? పెన్షన్ టైంకి వస్తున్నారంటారా? ఏమైనా తగ్గించేస్తున్నారా అంటే 250 అట్లా ఏమన్నా టైంకే? సో అట్లాగే మొన్న మీరు చూసుంటారు, పిల్లలు చిన్నపిల్లలు మీకు లేకపోయినా కూడా పక్కన ఉన్న వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు వచ్చినాయి అమ్మా? చెప్పుకున్నారా మీ దగ్గర? అంటే ఎవరైనా చెప్పుకుంటుంటే విన్నారా? సో మొత్తం మీద బాగుందంటారా చంద్రబాబు గారి ప్రభుత్వం? బాగుందా? ఏమేమి పథకాలు వస్తున్నాయి అమ్మ? పెన్షన్ వస్తుంది, స్త్రీ శక్తి ఫ్రీ పథకం బస్ ఇచ్చారు, తర్వాత ఇంటి దగ్గర రోడ్లు డ్రైనేజీలు కాలువలు అవి కట్టించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయట్లేదు, ఆడవాళ్ళందరూ అల్లాడిపోతున్నారు, మోసం చేశాడు చంద్రబాబు అంటున్నాడు. అంతే, వాస్తవంగా అయితే అలాంటి పరిస్థితి లేదు. అట్లాగే నమ్మ పెన్షన్లు కూడా టైంకి వస్తున్నాయి అంటారా? సో 1వ తారీఖు అంటే 1వ తారీఖే గ్యాస్ బండ్లు కానీ సో బానే ఉంది ఇప్పుడు ప్రభుత్వం అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.